వెల్కమ్ టు PM7 వార్తలు. మహిళ హోంగార్డు కిలాడిగా మారింది. బ్లాక్ మెయిల్ తో మోసం చేసింది. వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి మోసపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటల వెనక్కి పంపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు అనుష రూటే సపరేటు అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలవాల్సిన హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వాళ్ళను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమైంది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయలేడి హోంగార్డు వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని శేఖర్ వద్ద 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు. 6 నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయలేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసి అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయట పెడతానని బెదిరించింది. ఆ ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ 5 లక్షల రూపాయలు మాయలేడి హోంగార్డుకు ముట్టజెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందిన కడికి దండుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డును అనుషాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో వేములవాడకు చెందిన వ్యక్తి వద్ద 40 లక్షలు తీసుకుని మోసం చేయడంతో అప్పట్లో కేసు నమోదు అయిందని వేములవాడ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు.